పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీ ఫామ్‌లో బాయిలర్ చిక్స్ మొదటి వారంలో సరిగా ఫీడ్ తీసుకోవడం లేదా? అయితే జాగ్రత్త. మొదటి వారంలోనే బాయిలర్ చిక్స్ సరిగా ఫీడ్ తినకపోతే బ్యాచ్ టైమ్ కంప్లీట్ అయ్యే సమయానికి వాటి బరువు భారీగా తగ్గిపోతుంది. దీనివల్ల మనకు రావాల్సిన లాభం సగానికి పడిపోతుంది. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 7000 వెంక 430 బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ బాయిలర్ చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు బాయిలర్ కోళ్లకు పునాది లాంటిదని చెప్పవచ్చు. మరి ఈ టైంలో కోడి పిల్లలు ఫీడ్ ఎందుకు ముట్టవో దానికి కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బ్రూడింగ్ టెంపరేచర్. ఫామ్‌లో వేడి మరీ ఎక్కువైతే కోడి పిల్లలు ఆయాసపడుతూ ఫీడ్‌కి దూరంగా వెళ్ళిపోతాయి. అదే చలి ఎక్కువైతే ఒకే దగ్గర గుంపులు కట్టి కదలకుండా ఉండిపోతాయి. ఈ 2 పరిస్థితుల్లోనూ ఫీడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. రీజన్ నెంబర్ 2 నీటి సమస్యలు. గుర్తుపెట్టుకోండి, కోడి పిల్లలు నీళ్లు తాగకపోతే ఫీడ్ అస్సలు ముట్టవు. డ్రింకర్స్ లేదా నిప్పెల్స్ హైట్ సరిగా లేకపోయినా, ట్యాంకులోని నీరు మరీ వేడిగా ఉన్నా నీళ్లు తాగవు. దాంతో ఫీడ్ కూడా తినవు. రీజన్ నెంబర్ 3 అమోనియా గ్యాస్ అండ్ వెంటిలేషన్. చలికి భయపడి మనం పరదాలు గట్టిగా కప్పేస్తాం. కానీ దానివల్ల లోపల అమోనియా గ్యాస్ ఫామ్ అయిపోయి గాలి ఆడక కోడి పిల్లలు డల్ అయిపోయి ఫీడ్ తినడం మానేస్తాయి. కాబట్టి దీనికి సొల్యూషన్‌గా బ్రూడింగ్‌లో టెంపరేచర్ మరియు వాటర్, గాలి కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మా దగ్గర ఈ బ్రీడ్‌కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.